రైట్ నమస్తే తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ముఖ్యంగా టుడే టుమారో ఛానల్లో మొత్తం ఆదిలాబాద్ దగ్గర నుంచి అంటే ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని ఆనుకొని ఉన్నటువంటి సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవెళ్ళ నియోజకవర్గాల్లో గెలుపు ఎవరిది టుడే టుమారో సర్వేలో బయటపడింది ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. మన ఛానల్లో ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ పెద్దపల్లి కానీ ఉత్తర తెలంగాణ నుంచి ఒకసారి తీసుకుంటే కనుక కాంగ్రెస్ వేవ్ కనబడుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ ఒక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. రాష్ట్రంలో 2 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి, 3 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం మొదటిది ఆదిలాబాద్. సో ఆదిలాబాద్లో ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ముందు కూడా మనం చెప్పుకున్నాము. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆత్రం సుగుణకి ఇచ్చారు, అలాగే బీజేపీ నుంచి గోడం నాగేష్కి ఇచ్చారు, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కుకి ఇచ్చారు. సో ఆత్రం సుగుణ ఒక టీచర్, ఆమె గతంలో ట్రైబల్స్కి సంబంధించినటువంటి హక్కుల పోరాటంలో ఆమె ముందు ఉంది. ఆమె మొత్తం ఏదైతే ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలంతా కూడా ఆత్రం సుగుణని గుర్తు పట్టని వారు ఉన్నారు. సో ఆమె కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉంది. అలాగే ఈ 6 గ్యారంటీలు అవన్నీ కూడా కలిసి వస్తాయి. చాలా వరకు నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ఈ 6 గ్యారంటీలు కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కలిసి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది, 50% కూడా ఉంది. కానీ ఈ ఆదిలాబాద్ సెగ్మెంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇది మనం ఎగ్జిట్ పోల్స్ కూడా కాదు, ఎందుకంటే ఇది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 4వ దశలో ఎన్నికలు జరిగాయి. కానీ దేశవ్యాప్తంగా ఇంకా 3 దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అవన్నీ జరిగిన తర్వాత జూన్ 2న మనకు ఎగ్జిట్ పోల్స్ అవి చెప్పుకుందాం దేశవ్యాప్తంగా. అయితే మొట్టమొదటిగా ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నాం. ఖచ్చితంగా ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అలాగే పెద్దపల్లిలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంశీకృష్ణ కాకా వెంకటస్వామి మనవడు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కొడుకు. సో అక్కడ పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యంగా చూసుకుంటే పెద్దపల్లి లోక్సభ కింద ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 దగ్గరల ఇక్కడ వంశీకృష్ణ ఫాదర్ వివేక్ ఉన్నారు. మరో దగ్గర బెల్లంపల్లిలో వంశీకృష్ణ పెదనాన్న అయినటువంటి వినోద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో 2 నియోజకవర్గాలు వారి అండర్లో ఉన్నాయి. అలాగే మంత్రి శ్రీధర్ బాబు మంత్రి నుంచి ఆయన ఉన్నారు. అలాగే పక్కన ప్రేమ్ సాగర్ రావు ఆయన కూడా మంచిర్యాల ఎమ్మెల్యే ఆయన కూడా ఉన్నారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ వేవ్ కూడా ఆదిలాబాద్లో ఉంది. ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ వేవ్ ఎంత ఉందని మాట్లాడుకుంటే దానికి ప్రత్యర్థి ఎంత బలంగా ఉన్నాడో కూడా చూసుకుంటే ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఉన్నటువంటి బలం, వంశీకృష్ణకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ తరతరాలుగా వస్తున్నటువంటి ఆ ఒక లెగసీ కానీ బీఆర్ఎస్ అభ్యర్థికి లేదు. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కొప్పులీశ్వర్ ఉన్నారు, ఆయనకు అంత లేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అలాగే బీజేపీ నుంచి ఉన్నటువంటి గోమస్త శ్రీనివాస్ ఆయన కూడా గతంలో ఏబీవీపీ కాంగ్రెస్ మళ్ళీ ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో ఆదిలాబాద్లో అక్కడ మళ్ళీ వంశీకృష్ణ గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వంశీకృష్ణ గెలవబోతున్నాడు. ఆదిలాబాద్ పెద్దపల్లి 2 కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడనున్నాయి. ఆ తర్వాత కరీంనగర్లో ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా బండి సంజయ్ గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వినోద్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు, కాకపోతే ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు కనుక వినోద్ గెలిచే అవకాశం లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. కరీంనగర్ తర్వాత జహీరాబాద్, నిజామాబాద్ ఉన్నాయి. ముఖ్యంగా నిజామాబాద్లో మళ్ళీ ధర్మపురి అరవింద్ గెలిచే అవకాశం ఉందన్నట్టు కూడా బయటికి సర్వేలు వస్తున్నాయి. వాస్తవానికి ధర్మపురి అరవింద్ గతసారి ఆయన కవిత పైన పోటీ చేశారు, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నిజామాబాద్లో కవిత పైన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుస్తాడని. కానీ అక్కడ నిజామాబాద్లో ధర్మపురి అరవింద్కి గట్టిగా పోటీ ఇస్తుంది జీవన్ రెడ్డి ఇటువైపు ధర్మపురి అరవింద్ ఎవరు గెలుస్తారో అనుకుంటే టకాఫర్ వాతావరణం కనబడినప్పటికీ కూడా ధర్మపురి అరవింద్ గెలిచే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది. ఇక ధర్మపురి అరవింద్ నిజామాబాద్ అయితే ఆ తర్వాత ఉన్నటువంటి జహీరాబాద్లో బీబీ పాటిల్ ఖచ్చితంగా గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జహీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ ఉన్నారు, కాకపోతే బీబీ పాటిల్ ఒక మంచి మెజారిటీతో జహీరాబాద్లో ఆయన గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఆదిలాబాద్ పెద్దపల్లి కాంగ్రెస్ ఖాతాలో పడితే కరీంనగర్ నిజామాబాద్ బీజేపీ ఖాతాలో పడనున్నాయి.
ఇక నిజామాబాద్, జహీరాబాద్ మొత్తం కూడా 3 కూడా బీజేపీ ఖాతాలో పడున్నాయి. సో ఆ తర్వాత నిజామాబాద్, జహీరాబాద్ తర్వాత మెదక్ చూసుకుంటే మెదక్లో ముఖ్యంగా నీలం మధు ఒక మంచి బీసీ నాయకుడు. అతి కొద్ది కాలంలోనే ఒక హైప్ వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా నీలం మధుకి. అలాంటి నీలం మధు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే బీజేపీ పార్టీ నుంచి రఘునందన్ రావు మంచి ఫైర్ బ్రాండ్గా ఉండు. బీజేపీకి రఘునందన్ రావు మంచి మాటకారి, అడ్వకేట్, ఆలోచనాత్మకంగా మాట్లాడుతూ ఉంటాడు రఘునందన్ రావు. సో రఘునందన్ రావుకి ఇటు నీలం మధుకి టై పడే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా. ఎందుకంటే నీలం మధు చాలా రోజులుగా ఆయన బీసీల కోసం, ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గం కోసం ఆయన చాలా వరకు కూడా పోరాడడం జరిగింది. షార్ట్ పీరియడ్లో మంచి హైప్ వచ్చింది. నీలం మధు అంటే గుర్తు పట్టని వారు లేకుండా వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ పిలిచి మరి నీలం మధుకి మెదక్ టికెట్ ఇచ్చిందంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఇక నీలం మధు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే అవకాశం కనబడుతున్నప్పటికీ కూడా ఎన్నికలు వచ్చే వరకు కూడా ఇద్దరికి, అటు నీలం మధుకి ఇటు రఘునందన్ రావు కూడా టై పడుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో వెంకట్రామిరెడ్డి కూడా గెలిచే అవకాశం కూడా ఉంది అని తెలుస్తుంది. మొత్తం రాష్ట్రంలో 17 లోక్సభలో బీఆర్ఎస్ గెలుస్తుంది అనే నమ్మకం ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మెదక్ అని. మెదక్లో వెంకట్రామిరెడ్డి గెలిచే అవకాశం ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో వెంకట్రామిరెడ్డికి ఓట్లు ఎక్కువగా పడ్డాయని కూడా బయటకు వస్తుంది. సో మెదక్ అయితే టుడే టుమారో సర్వేలో చెప్పలేని పరిస్థితి. ఇక మెదక్ తర్వాత మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ గెలుస్తాడని ముందు నుంచి కూడా సర్వేలు అని చెబుతున్నాయి. మల్కాజ్గిరి ఈటెల రాజేందర్దే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ కొత్త అభ్యర్థి కొత్త ఫేసు అని చెప్పి కూడా ప్రచారం జరిగింది. ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి ఇద్దరు నాలుగులో ఒకరు ఈటెల రాజేందర్ కరీంనగర్ అయినా, ఇటు మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఆమె చేవేళ్లకు చెందినటువంటి నాయకురాలు. నేను లోకల్ అని బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి ఆయన పబ్లిసిటీ చేసుకున్నాడు. అయినప్పటికీ ఈటెల రాజేందర్ గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి అంత వెల్ నోన్ ఫేస్ని పెట్టలేదు అనేది కూడా బయటకు వచ్చింది. అయితే చివరి 3 రోజుల్లో అందరూ బీజేపీ గెలుస్తుంది అంటున్నారు. ముందు నుంచి సర్వేలు ఏం చెప్తున్నాయి, ముఖ్యంగా ప్రజల్లో ఎవరున్నారంటే బీజేపీ అనేది ఒకటి వచ్చింది. ఎందుకంటే కేంద్రంలో మోదీ రావాలనేది చాలామందికి ఈ మధ్యకాలంలో చాలా వరకు కూడా ఉంది. పోయిన లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ నుంచి ఏ పార్టీ అయినా, ఏ అభ్యర్థి అయినా సరే బీజేపీ గెలవాలని ఒకటి ఉండే. సో ఈసారి అది వచ్చింది. సర్వేల ముందు నుంచి కూడా ఈటెల రాజేందర్ గెలుస్తాయని చెప్తున్నారు. కానీ చివరి 4-5 రోజుల ముందు ఓటు వేసే ముందు ఒక ఓటర్ ఆలోచిస్తాడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలి, బీజేపీకి ఎందుకు వేయాలని. ఇంతకీ బీజేపీకి ఎందుకు వేయాలనే కూడా క్వశ్చన్ మనకు కూడా ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రజల్లో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అటు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ది 6 గ్యారంటీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరు వదులుకోరు. ఎందుకంటే ఫ్రీ బస్ ఆల్రెడీ మహిళలు అందరూ కూడా ఫ్రీ బస్లో ప్రయాణిస్తున్నారు ముఖ్యంగా. అలాగే చాలామందికి 200 యూనిట్ల లోపే కరెంటు 0 బిల్ రిసిప్ట్ కూడా వస్తుంది. ఇక 6 గ్యారంటీలు కూడా అమలయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ 2-3 అమలైనవి, ఇంకా వస్తాయి. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ముఖ్యంగా గరీబ్ వాళ్ళకి మంచిగా ఉందనే ఉద్దేశం కూడా ఉంది. అయితే చివరి 2 రోజుల్లో మల్కాజ్గిరిలో టుడే టుమారో చేసిన సర్వేలో మల్కాజ్గిరిలో కూడా ఓటర్ల మోడు కూడా చేంజ్ అయింది. వాళ్ళు క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు, కాంగ్రెస్ పార్టీకి కూడా వేశారు అనేది తెలుస్తుంది. అయినప్పటికీ చాలా సర్వేలు ఈటెల రాజేందరే గెలుస్తారంటారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి ఆమె ఆల్రెడీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 2 సార్లు ఆమె జిల్లా పరిషత్ చైర్మన్గా చేసింది. ఇది 3వ సారి ఉంది. అలాగే ఆమె హస్బెండ్ మాజీ మంత్రి కూడా మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అధ్యక్షునిగా వ్యవహరించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంచి పట్టుంది. మహేందర్ రెడ్డి అంటే గుర్తుపట్టని వాళ్ళు ఉండరు. అలాంటి మహేందర్ రెడ్డి భార్య సునీత మహేందర్ రెడ్డి ఆమె పోటీ చేస్తుంది. ముఖ్యంగా మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ మల్కాజ్గిరి ఉంది, ఉప్పల్ ఉంది, ఎల్బీ నగర్ ఉంది. అలాగే ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంది. ఇక కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఇవన్నీ కూడా మేడ్చల్, ఇవన్నీ కూడా మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఉన్నాయి. ముఖ్యంగా మల్కాజ్గిరిలో కుత్బుల్లాపూర్ నుంచి కూనా శ్రీశైలం గౌడ్ ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒక మంచి మాస్ లీడర్ కూనా శ్రీశైలం గౌడ్. అలాగే మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు, ఆయన కూడా ఒక మంచి మాస్ లీడర్. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీజేపీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసినటువంటి శ్రీ గణేష్ ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. అటు ఆయన గెలుస్తున్నాడు, ఇటు మల్కాజ్గిరి
ఎంపీగా ఆమె గెలవడానికి ఆయన కూడా చాలా కృషి చేశారు. మొత్తంగా ఇలాంటి మాస్ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా వాళ్ళు ప్రయత్నించారు కూడా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి ప్రజలు కూడా ముందుకొచ్చారు. కానీ సర్వేలు మాత్రం మొత్తం ఈటెల రాజేందరే గెలుస్తాడు అని వస్తున్నాయి. కానీ అక్కడ తలకిందులయ్యే అవకాశం కూడా ఉంది. చివరి నిమిషంలో ఓటు అంటే బీజేపీకి పడే ఓట్లన్నీ కాంగ్రెస్కు కూడా పడ్డాయి. కాకపోతే బీఆర్ఎస్ వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారు, వాళ్ళు ఈటెల రాజేందర్కి వేస్తారని కూడా ఒకటి వినిపిస్తుంది. మొత్తానికి మల్కాజ్గిరిలో బీజేపీ కాంగ్రెస్ ఒకవేళ కాంగ్రెస్ కూడా గెలిచే అవకాశం ఉంటుంది. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక తర్వాత చేవెళ్ళలో కొండ విశ్వేశ్వర రెడ్డి, రంజిత్ రెడ్డి ఇద్దరికి కూడా టకఫర్ ఉంది. అక్కడ కూడా చేవెళ్ళలో కొండానే గెలుస్తాడు అనుకుంటున్నారు. రంజిత్ రెడ్డి కూడా గెలిచే అవకాశం ఉంది. టుడే టుమారో సర్వేలో రంజిత్ రెడ్డి గెలిచే అవకాశం కూడా ఉన్నట్లు బయటికి వచ్చినాయి. సర్వేలో అన్నీ పక్కకు పెట్టేస్తే రంజిత్ రెడ్డి కూడా అక్కడ గట్టి పోటీ ఇచ్చి చివరి నిమిషంలో రంజిత్ రెడ్డి అక్కడ చేవెళ్ళ ఎంపీగా గెలిచే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇది టుడే టుమారో సర్వేలో బయటపడింది. ఖచ్చితంగా గ్రౌండ్ రిపోర్ట్ ఇది. ఓటింగ్ తర్వాత కూడా చాలామంది రంజిత్ రెడ్డికి వేసినట్టు కూడా తెలుస్తుంది. మల్కాజ్గిరిలో ఎలా అయితే ఈటెల రాజేందర్ అంటున్నారో చివరి నిమిషంలో సునీతా మహేందర్ రెడ్డి గెలిచే అవకాశం ఉందని ఎలా ఉందో చేవెళ్ళలో కూడా కొండా విశ్వేశ్వర రెడ్డి గెలుస్తాడు అనుకుంటున్నా, కానీ చివరి నిమిషంలో రంజిత్ రెడ్డి ఎంపీగా గెలిచే అవకాశం అయితే లేకపోలేదు.